జైపూర్, ఎక్కడైతే నేను చదువుకున్నాను ఆ ఊర్లో. రోజు మేము స్కూల్ నుంచి బయట టెంపుల్కి వెళ్ళి వస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఒక వీధి మీదుగా వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక అతను బయట కూర్చునేవాడు. ఆయన ఎవరు పలకరించేవాళ్ళు కాదు, ఆయన ఎవరిని పలకరించేవాడు కాదు, అలా కూర్చునేవాడు అంతే. ఒక 65-70 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. మేము రోజు వెళ్తుంటాం వస్తుంటాం చూసేవాళ్ళం. సడన్గా ఒకరోజు ఆయన చనిపోయాడు. చనిపోతే లిటరల్గా ఆ నలుగురే ఆయన డెడ్ బాడీ మోసుకుని వెళ్తున్నారు. యూజువల్గా డెడ్ బాడీ అంటే చాలామంది ఉండాలి వెనక, కానీ నలుగురే తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆయన బాడీని. ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఆ బాడీ అక్కడే ఉంటే కుళ్ళిపోద్ది కాబట్టి. నాకు ఆ రోజు ఆ బాడీ అలా వెళ్ళిపోతుంటే, చిన్నోడు నేను చూసి అనిపించింది, ఏం సాధించాడు ఈయన లైఫ్లో, ఈయన బాడీ వెనుక ఒక మనిషిని కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు. అంటే చివరిలో ఒక ఎక్స్ట్రా మనిషి కూడా ఆయన బాడీ వెనక నడవట్లేదు. ఆయన ఏం సాధించాడు లైఫ్లో అనిపించినప్పుడు, అప్పుడు టీవీలు ఏమి లేవు. నా లైఫ్ ఇలా ఉండకూడదు, ఇలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చిన రోజు అది పేపర్లో పెద్ద న్యూస్ అవ్వాలి అని ఆ రోజు అనిపించింది నాకు.